వద్దని టీటీడీ స్పష్టం చేసింది. కల్తీ నెయ్యి వాడకంతో తిరుమల లడ్డు అపవిత్రమైన నేపథ్యంలో ప్రాయశ్చిత్తం కలిగిస్తూ శ్రీవారి ఆలయంలో టీటీడీ నిర్వహించిన శాంతి యాగం మహాకుంభ జలప్రోక్షణ ఆగమోక్తంగా సాగింది. శ్రీవారి ఆలయంలోని బంగారు బావి వద్ద ఉన్న యాగశాలలో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు శాంతి యాగం జరిగింది. వాస్తు హోమం, పాత్ర శుద్ధి, యంత్ర శుద్ధి, స్థల శుద్ధితో పాటు అర్చకులు పంచగవ్య ప్రోక్షణ నిర్వహించారు. టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఆలయ అర్చకులు, ఆగమ కమిటీ సభ్యులు శాంతి హోమంలో పాల్గొని సంకల్పం చేశారు. ఏ దోషం లేదు, తిరుపతి లడ్డు అందరూ క్షేమంగా పోవచ్చు, తినచ్చు. రైతు టీటీవీ చూస్తున్నాం. లడ్డు అపవిత్రమైన నేపథ్యంలో భక్తుల్లో విశ్వాసం నింపేందుకు శాంతి హోమం, వాస్తు హోమం చేసిన అర్చక స్వాములు శ్రీవారి కోటతో పాటు నెయ్యి వాడకం జరిగిన అన్ని చోట్ల ప్రోక్షణ నిర్వహించారు. ప్రాయశ్చిత్త పూజల తర్వాత నవధాన్యాలు, హోమ దినుసులు హోమంలో వేసి పూర్ణాహుతి గావించారు. అనంతరం కుంభ ప్రోక్షణ నిర్వహించారు. శ్రీవారి ఆలయంలోని ఉప ఆలయాలు, లడ్డూ పోటు, బూందీ పోటు, అన్న ప్రసాదాల పోటు ప్రాంతాల్లో పవిత్ర జలాలతో కుంభ ప్రోక్షణ చేశారు. అనంతరం 4 మాడ వీధులు, వరాహస్వామి, బేడి ఆంజనేయ స్వామి, శ్రీకృష్ణ స్వామి ఆలయాలతో పాటు వైఖానస అర్చక ఆలయంలో కుంభ ప్రోక్షణ చేశారు. శాంతి హోమం, కుంభ ప్రోక్షణతో అపచారానికి ప్రాయశ్చిత్తం కలుగుతుందని, శ్రీవారి లడ్డు పవిత్రత పునరుద్ధరణ జరుగుతుందని టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాపచారం, వాస్తు హోమం, కుంభ ప్రతిష్ట, పంచగవ్య ఆరాధనలతో ఇక నుంచి లడ్డు ప్రసాదాలు, నైవేద్యాలకు ఎలాంటి దోషాలు ఉండవని ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు స్పష్టం చేశారు. ఆగమ శాస్త్రాల ప్రకారం శాంతి హోమాలు, ఈ సంప్రోక్షణలు వీటితోటి ఏమన్నా తెలిసి తెలియక జరిగిన దోషాలన్నీ కూడా పరిసమాప్తం అవుతాయని మనకు ఆగమ శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా లడ్డు ప్రసాదం పైన ఎలాంటి అనుమానాలు వద్దు. పవిత్రోత్సవం దగ్గర ముందు నుంచి మనకి మంచి నెయ్యితోటి లడ్డూలన్నీ కల్తీ లేకుండా తయారు చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఎలాంటి ఆందోళన చేయకుండా స్వామివారి ప్రసాదం స్వీకరించి కోరుకుంటూ ఈ కుంభజల సంప్రోక్షణ తోటి పూర్తవుతుంది. పాలనా పరంగా ఇప్పటికే నాణ్యమైన నెయ్యి కొనుగోలు చేస్తున్న టీటీడీ వైదిక పరంగా శాంతి హోమం, పంచగవ్య ఆరాధన, కుంభ ప్రోక్షణలు చేపట్టి స్వామివారి ప్రసాదంపై భక్తుల్లో తిరిగి విశ్వాసం కల్పించింది. తిరుమల శ్రీవారి ఆస్తుల పరిరక్షణ బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం టీటీడీ ఆస్తులను, శ్రీవారి ఆభరణాలకు రక్షణను కల్పించిందా లేదా అనే కోణంలో రైతు బిడ్డ సంతోషం, మీ సంతోషమా? ధర్మం హిందూ ధర్మాన్ని వైసీపీ హయాంలోని టీటీడీ పాలక మండలి అమ్మకానికి పెట్టిందన్నారు. తద్వారా 100 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రయత్నించారని తెలిపారు. గుంటూరులో ఒక భవనం, రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలం అంబర్పేట కలాన్ ప్రాంతాల్లో స్థలం. నాకైతే నమ్మకం లడ్డు మీద తిరుపతి. మీకు నమ్మకమా? రైతు బిడ్డగా చెప్తాను, నమ్మకం నుండి తినండి సాంగ్ కాబడుతుంది. వేలం ద్వారా విక్రయించేందుకు యత్నించిన విషయం గుర్తు చేశారు. ఆనాటి పాలక మండలి స్వామివారి ఆస్తులను పప్పు బెల్లాల్లా అమ్మేయడానికి ఎందుకు ఉత్సాహపడిందని ప్రశ్నించిన పవన్, దీని వెనుక ఎవరున్నారనేది బయటకు తీస్తామన్నారు. టీటీడీ ఆస్తుల విషయంలో గత పాలక మండలి చేసిన నిర్ణయాలపై సమగ్ర విచారణ చేయించాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమలలో హంగామా చేశారు. లడ్డూ కల్తీపై ప్రమాణం చేస్తారంటూ కొండపైకి వెళ్లిన భూమన పుష్కరిణిలో మునిగి మాడవీధుల్లో ప్రదక్షిణ చేశారు. తర్వాత అఖిలాండం వద్ద కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చారు. అనంతరం రాజకీయ విమర్శలు చేసే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ముందే కొండపై రాజకీయ వ్యాఖ్యలు చేయవద్దని భూమనకు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన వినకపోవటం వల్ల పోలీసులు అడ్డుకున్నారు. అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కలంకితమైనదని కలుషిత రాజకీయ మనస్సు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. నేను దాన్ని తప్పు చేసి ఉంటే, నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని హైకోర్టు బెంచ్ ఏర్పాటు
ఉంటారు. కేంద్రానికి పంపుతామని ముఖ్యమంత్రి సుకుమార్ చంద్రబాబు వాళ్ళు వీళ్ళు కాదు ఉండేది. సచివాలయంలో న్యాయశాఖపై రైతు బిడ్డ సుకుమార్ కేంద్రానికి పంపనున్నట్లు వెల్లడించారు. సుకుమార్ మంచి చేస్తాడు రైతు బిడ్డగా. విస్తీర్ణంలో అంతేమ్మా? ఇండియా వాళ్ళ మీద ఈయన మీద అవమానం కాదు, ముందుకు ఎగతాళం కాదు. తీసుకువెళ్లాలని ఎంట్రాన్స్ ఉండేది ఆడ, ఎగతాళం చేయొద్దండి. వేతనం 10,000 ఇచ్చే ప్రక్రియ ప్రారంభించాలని చెప్పారు. జూనియర్ న్యాయవాదుల శిక్షణ కేంద్రం కోసం అకాడమీ ఏర్పాటుపైన కసరత్తు చేయాలని సూచించారు. అనంతరం ప్రాసిక్యూషన్ విభాగంపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. తప్పు చేసే వారికి శిక్ష పడుతుందనే నమ్మకం కలిగేలా ప్రాసిక్యూషన్ ఉండాలని అధికారులను ఆదేశించారు. ముస్లిం మైనారిటీలకు అందే పథకాలను పునర్వ్యవస్థీకరణ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మైనారిటీ సంక్షేమంపై సమీక్ష నిర్వహించిన ఆయన ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం కింద మంజూరైన 447 కోట్లకు సంబంధించి పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. షాదీఖానాలు, ఇతర నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు. ప్రారంభకాల పనులను రద్దు చేసి పునఃసమీక్ష చేయాలన్నారు. కడపలో హౌస్ కోసం నాడు తెలుగుదేశం ప్రభుత్వం 24 కోట్లు మంజూరు చేసి 15 కోట్లు ఖర్చు చేసిందని, 80% నిర్మాణం పూర్తయిందని అధికారులు తెలిపారు. ఈ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని సీఎం సూచించారు. వక్ఫ్ బోర్డు భూముల సర్వే 2 ఏళ్లలో పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. వక్ఫ్ బోర్డుకు ఆదాయం తేవడంతో పాటు భూముల అభివృద్ధి ఫలాలు ఆ వర్గానికి అందేలా చూడాలన్నారు. నూర్ భాషా కార్పొరేషన్ ఏర్పాటుకు సీఎం అంగీకారం తెలిపారు. ప్రభుత్వ శాఖలు మత కార్యక్రమాల్లో అనవసర జోక్యం వద్దని, వారి గౌరవాలకు భంగం కలగకుండా పనిచేయాలన్నారు. అర్హత ఉన్న ఇమాంలను ప్రభుత్వ ఖాజీలుగా నియమించాలని తెలిపారు. మసీదుల నిర్వహణకు 5,000 ఆర్థిక సాయం, హజ్ యాత్రకు వెళ్లే వారికి 1,00,000 సాయం ఇచ్చే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని ఆదేశించారు. క్రైస్తవులకు శ్మశాన వాటికలు కేటాయించేందుకు కలెక్టర్ల ద్వారా ప్రక్రియ మొదలు పెట్టాలని సూచించారు. తెలంగాణలో కుటుంబ డిజిటల్ కార్డుల జారీకి కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. డిజిటల్ కార్డులపై మంత్రులు దామోదర రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. కుటుంబ డిజిటల్ కార్డుల జారీ కోసం ప్రతి నియోజకవర్గంలో ఒక పట్టణం, ఒక గ్రామంలో పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. 1 స్టేట్ 1 డిజిటల్ కార్డు విధానం అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందన్న ఆయన రేషన్, ఆరోగ్య సేవలతో పాటు సంక్షేమ పథకాలని ఒకే కార్డు ద్వారా అమలు చేయాలని వివరించారు.